నీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చు. ఖుషిని తీసుకెళ్ళు. Yeah, tell me, man. Somebody has taken over the kid. What? I'm sorry, boss. You freaking useless idiots. Yeah, fish right off, man. పర్లేదురా, గట్టిగానే ఉంది మీ ఓడి జాతకం. అసలు బాబుని నీ దగ్గర వదిలి వెళ్ళాను చూడు, నా తప్పే. నీ గురించి అంతా తెలిసి కూడా నీతో ఉండడానికి నేను ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా? శాంతి నీ గురించి చెప్పిన మాటల వల్లే. అవును, అనురాగ్ నిన్ను ఎంత నమ్మాడో శాంతి నిన్నంతకన్నా ఎక్కువగా నమ్మింది. తనకి నీ మీద కన్నా మీ ఫ్రెండ్షిప్ మీద ఉన్న నమ్మకం ఎక్కువ. తనెప్పుడూ చెప్తూ ఉండేది, మాకేం కష్టం వచ్చినా విక్రమ్ ముందుంటాడని. ఎందుకంటే వాళ్ళు నిన్ను ఫ్రెండ్లా చూడలేదు, ఫ్యామిలీలో ఒకడ్లా చూశారు. తనని కన్విన్స్ చేయడానికి ఎంత కష్టపడుతున్నానో తెలుసా? ఎందుకు కన్విన్స్ చేయటం? వాడు కాపితే ఇంకోడు. అయినా పెళ్లి చేసుకుని ఆడడానికి ఎంతమంది లేరు? ఒకరికి మాట ఇస్తే ఆ మాటకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నామో అని దాన్ని బట్టి మన క్యారెక్టర్ డిసైడ్ అవుతుంది. లేకపోతే గాలికి ఎగిరేలా పెంచలేదు మా నాన్న నన్ను. అసలు మా నాన్న ఒకసారి మాట ఇస్తే ఆ మాటకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడో తెలుసా? నాకు మాట ఇస్తావా? ఏంటి? ఈ మాట కాన్సెప్ట్ మళ్ళీ మాట్లాడడానికి మాట ఇస్తావా? వాడికి ఇంకా మాట్లాడరావు. మాట అంట. As per the client's requirement, I've designed a lot of options. Maybe if you like any of them, we can take it forward. What do you think? I understand, Subhadra. Okay. But I think you need some more experience and focus to handle this one. Don't worry. Just wait for your time. It's okay. తీస్తా నాగు. ఇంత లేవు, ఇంత ఆర్డర్లు ఇస్తున్నావు. మూసుకుని కూర్చో. అసలు ఏముందిరా బాక్స్ లో? రే రే ఆపరా రే. ఖుషి 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 ఆపరా రే, ఆపరా రే. ఈ డ్రెస్ లో చాలా బాగుంది. అసలు అలా ఎలా పడ్డావురా? ఖుషిని చూసుకునే ప్రయత్నంలో నన్ను నేను చూసుకోవటం మర్చిపోయాను. కానీ దాని తర్వాత ఒకటి చూశానమ్మా. అది ఖుషి బానే ఉన్నాడని చూశాను, అంతే. ఏరా ఒరే నాయనా, నువ్వు అసలు ఏ పని చేయక నీకు హెల్ప్ కి ఒక మనిషిని పంపిస్తాను. ఎవరిని? మన రాములు రా. ఈ ఒక్క స్పూనే. వాణ్ణా? అవును, వాడే.
వాడినే. రాములా? తనెవరు? ఈ తెల్లోళ్ళు ఇంత తెల్లగా ఉన్నారు. రాములు మీరేనా? సుభద్ర. రోలెక్స్ రాములు రోలెక్స్ అంటే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ మ్యాన్. హాయ్ ఫ్రెండ్స్, నేను రోలెక్స్ ఇన్ రియల్ లండన్, నాట్ చెంబు పెట్టుకెళ్లే లండన్. మీకు కనిపించే ఈ భూచక్రాలు, బోట్లు, బిల్డింగ్లు అన్ని తెల్లోళ్ళు మన దగ్గర డబ్బులు దొబ్బేసి కట్టేసినవి. కీప్ ఫాలోయింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్. కొట్టు కొట్టు ఖుషి. Come on. సుభద్ర మేడం మీకోసం మీ ఫేవరెట్ ప్రాన్ పికల్ Yes. మరియు పూతరేకులు. ఇది నా ఫేవరెట్ అని మీకెలా తెలుసు? హలో నేను మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నాను మేడం. హలో మాస్టారు. థ్యాంక్ యూ అండి. యూఆర్ వెల్కమ్ మేడం. హలో, అది మా అమ్మ నా కోసం పంపించింది. సార్ సార్ ఏంటి సార్ ఇలా అయిపోయారు? దేవుడు దుర్మార్గుడు సార్ అసలు. ఛీ, 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 ఛీ. ఎందుకు? నేను లండన్ వచ్చేలా చేసినాక సార్ మీరేం భయపడకండి సార్. Hmm. బాబుని చూసుకోవడానికి మీరున్నారు, మిమ్మల్ని చూసుకోవడానికి నేనున్నాను. మరి నేను చూసుకోవడానికి నా వ్యూవర్స్ ఉన్నారు, వాళ్ళెవరు? లివింగ్ లెజెండ్స్. సార్ ఒక్క నిమిషం. హాయ్ ఫ్రెండ్స్, సో ఇందాక చెప్పినట్టు నేను యూకే వచ్చేసాను. ఈయన నా సెకండ్ బాస్ విక్రమ్ గారు. ఆయన అవతారం చూసి మీరేం జాలి పడకండి, ఎందుకంటే ఆయన చూసుకోవడానికి నేను వచ్చాను. సార్ విక్రమ్ సార్ ఒకసారి హాయ్ చెప్పండి సార్. జాగ్రత్తగా పైన పెట్టేయండి. ఖుషి, ఇవేంటి మేడం ఇంత బరువు ఉన్నాయి? అసలు ఏముందిరా బాక్స్ లో? అవన్నీ నీకెందుకు, చెప్పింది చెయ్యి. బా, ఇల్లు అదిరిపోయిందిగా. మేడం మీరు ఖాళీగా ఉన్నప్పుడు చెప్పండి మేడం, ఒక హోమ్ టూర్ వీడియో ప్లాన్ చేద్దాం. చూసుకోవాలి కదా. అంటే నాకు జిమ్కి వెళ్ళే హ్యాబిట్ లేదు మేడం, అందుకే వెయిట్స్ హ్యాండిల్ చేయలేకపోయాను. సారీ. ఏంటవి? కోర్ట్ నోటీస్. కోర్ట్ నోటీసా? అనురాగ్ రెస్టారెంట్ కోసం లోన్ తీసుకున్నాడు. అది పే బ్యాక్ చేయకపోతే ఇల్లు అండ్ రెస్టారెంట్ టేక్ ఓవర్ చేస్తారని రాసుంది. I think it's time for some champagne. రెస్టారెంట్కి వెళ్ళే టైం వచ్చిందని చెప్తున్నా. నీ చెయ్యి ఇప్పుడే సెట్ అయింది. ఇది మాత్రం నిజమే. అబ్బా, వెల్కమ్. మర్చిపోకుండా వచ్చినందుకు థ్యాంక్ యూ. యాక్చువల్లీ మర్చిపోయాము, బట్ ఈ పేపర్స్ గుర్తు చేశాయి. అయ్యో, ఏమైంది? కాల్ జారా. ఆ? నిజంగానేగా? కేర్ఫుల్ గా ఉండాలి అని చెప్తూనే ఉన్నాను మీ ఫ్రెండ్కి. ఇంత లోన్ ఎందుకు, మనమే చూసుకుందామని. అయినా వినలేదు. లోన్ ఏమో పే చేయలేకపోయాడు. 6 నెలలుగా ఇలా మూతపడి ఉంది. ఇప్పుడు దాని గురించేగా ఈ నోటీసులు. లోన్ కోసం ఇల్లు కూడా మార్గేజ్ చేశాడు కదా. నాకు తెలిసి ఆ పిల్లోడికి మిగిలింది ఆ ఇల్లు ఒకటే కదా. స్పైడర్ మ్యాన్ దీనివల్లే పుట్టాడు. ట్రాజిక్. ఫీల్ రియలీ బ్యాడ్. హౌ అబౌట్ అనురాగ్కి రావాల్సిన షేర్ అంతా నా పేరు మీదకి రాసేస్తే కొంచెం కష్టమైనా సరే ఆ లోన్ అమౌంట్ నేను చూసుకుంటాను. అప్పుడు ఇల్లు సేఫ్ గా ఉంటుంది. కనీసం ఆ పిల్లోడికి అదైనా మిగులుతుంది. విల్ థింక్ అబౌట్ ఇట్.